శివుడు చనిపోయిన తర్వాత వాళ్ళ బూడిద ఉంటుంది కదా! దాన్ని విభూదిగా రాసుకుంటారు అని అంటారు. అది నిజమేనా అండి మరి? ఆయన ఉండేదే శ్మశానంలో కదా! అవునండి. శ్మశానంలో ఉండేటువంటి బూడిద ఎక్కడిది? చనిపోయిన వాళ్ళది. భస్మాసురుడి కథ విన్నాం కదా మనం. విన్నామండి. భస్మాసురుడు అంటే ఏంటి? ఈ శివుడు రోజు విభూది మొత్తం అంటే నిండా పోసుకోవాలి. పూసుకోవాలంటే విభూతి దొరకదు. జటాజుటంలో ఒక జటం తీసి కిందకు పడేస్తే భస్మాసురుడు పుట్టుకొచ్చాడు. నువ్వు ఈయన పని ఏంటి? ఈశ్వరుడు కావాల్సినటువంటి భస్మాన్ని తీసుకొని రావడమే ఎక్కడికి పోయినా. అవునా? ఎక్కడ మనుషులు చనిపోతే అక్కడ పోవడం, ఆ భస్మం తీసుకొని రావడం. ఎక్కడ చనిపోతే అక్కడ భస్మం తీసుకొని రావడం, ఈయన దగ్గర పోసేయడం. చివరికి ఈయనకి విసుగు పుట్టింది. ఎవరు చచ్చిపోవడం లేదు స్వామి, ఏం చేయమంటారు అంటే, మరి ఎలా అంటే ఆయన అప్పుడు వరం అడుగుతాడు కదా, నేను ఎవరి నెత్తినైతే చేపెడతానో వాడు చనిపెట్టుగా ఉంటే ఆ భస్మాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను అని. ఆయన శివుడి మీదనే ప్రయోగించడానికి ప్రయోగిస్తుంటాడు. అదొక కథ కదా. అంటే భస్మం అనేది పరమేశ్వరుడికి అంత ప్రీతికరమైనటువంటిది. అంతేకాకుండా ఉజ్జయినిలో మహంకాళేశ్వర దేవాలయం ఉంది. అక్కడ పొద్దున్నే భస్మహారతి అని చెప్పిస్తారు. ఇప్పుడు తీసేశారు, మొన్నటిదాకా కరోనా ముందు వరకు కూడాను ఎవరైతే ఆ రోజు చిట్ట చివరి శవం దహనం అవుతుందో ఆ శవ భస్మాన్ని తీసుకొచ్చి ఈశ్వరుడికి భస్మహారతిస్తారు పొద్దున్న గుళ్ళో. దిగంబరంగా ఒక ఆయన వెళ్ళి శ్మశానానికి వెళ్ళి బంగారు చాటతో ఆ భస్మాన్ని తీసుకొని వచ్చి శివుడికి అర్పిస్తారు పొద్దున్నే. ఇప్పటికీ చూడండి, చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. భస్మహారతి అంటారు దాన్ని. ఆ శ్మశానంలో ఉండేటువంటి బూడిదనే తీసుకొచ్చి ఆయనకి హారతిస్తుంటారు. ఆయన మొత్తం అలంకారం చేస్తుంటారు. అంత ప్రీతికరమైనటువంటి భస్మం. అంటే ఆయనకి శవాల నుంచేనే కాదు, ఏదైనా సరే భస్మ ప్రియుడు ఎవరు అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆతు. మృత్యుంజయుడు అంటే ఎవరు? ఈశ్వరుడే కదా. ఆయనకి ఇష్టమైనటువంటిది త్రయంబకం యజామహే విభూది. ఆ విభూది ఎంత వేస్తే అంత పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైంది కాబట్టి శ్మశానంలో ఉండేటువంటిది అదే కాబట్టి అందుకని ఆయన కపాలమాల వేసుకొని తిరుగుతాడు. శ్మశానంలో ఉండే కపాలాలే కదా. అవునండి. మరి కపాలమాలాధరుడు కదా ఆయన. అవునా? ఆయన వంటి మీద చూడండి, ఒక్క ఆభరణం ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆయన మాత్రం ప్రపంచం అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. పామును వేసుకుంటాడు, పులి చర్మం కట్టుకుంటాడు, పూసుకునేదేమో భస్మం. అన్ని నిరాడంబరంగా ఉండేటువంటి ఆభరణాలు తప్పితే ఒక్కటి బంగారు నగుంది ఆయన ఒంటి మీద. కానీ మరి ప్రపంచంలో అందరికీ ఐశ్వర్యకారకుడు ఎవరంటే ఈశ్వరుడే కదా. మరి ఈశ్వర అనుగ్రహం కలిగితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. ప్రపంచం మొత్తం నీవే, అన్ని భూతాలకి అన్నిటికీ నువ్వే కారకుడివి, నువ్వే అధిపతివి. అంత ప్రీతికరమైనటువంటి భస్మం పరమేశ్వరుడికి ఇవ్వడం వల్ల మనకు ఉండేటువంటి మృత్యుంజయ అనుగ్రహం కలుగుతుంది. అకాల మృత్యు దోష పరిహారం జరుగుతుంది.